హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మంగలి యుక్తి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఇక్షుమతి నదీ తీరాన మంకనుడనే మహాముని ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఆ మహాముని ఆశ్రమంలో తిరుగుతూ ఉండగా అరటి చెట్ల మధ్యన ఆయనకు ఒక శిశువు దొరికింది. మంకనుడు ఆ పిల్లని తన కుటీరానికి తెచ్చుకొని ఆమెకు కదలి అని పేరు పెట్టుకొని తన కుమార్తెలాగే పెంచి పెద్దదాన్ని చేశాడు. కదలి యుక్త వయస్కురాలై ఉన్న సమయంలో మధ్యదేశపు రాజు దృఢవర్మ ఆ ప్రాంతాల్లో వేటాడడానికి వచ్చాడు. మంకణ మహాముని దర్శనం చేసుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కదలి కనిపించింది. ఆమె సౌందర్యం చూడగానే రాజుకు ఆమెను తప్పక పెళ్లాడి తీరాలనే కోరిక కలిగింది. వెంటనే రాజు మంకణ మహాముని పాదాలకు ప్రణమిల్లాడు. స్వామి, నా కోరిక ఒకటి ఉంది, నెరవేర్చుతానంటే చెప్తాను అన్నాడు దీనంగా. మంకణ మహాముని రాజు కోరికను సులువుగా గ్రహించాడు. ఆయన తన కోరిక తీరుస్తానని మాట ఇచ్చిన మీదట రాజు తనకు కదలిని వివాహమాడాలని ఉన్నదని తెలియపరిచాడు. రాజా, నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కదలి రాజాంతపురాల్లో పెరిగింది కాదు, ఆశ్రమంలో పెరిగింది. ఆమెకి కుట్రలు, కుత్సితాలు, కుతంత్రాలు ఏమీ తెలియవు. నువ్వు తనని అన్ని వేళలా కంటికి రెప్పలాగా కాపాడుతానని నాకు ప్రమాణం చేస్తేనే మీ ఇద్దరికీ నేను వివాహం చేస్తాను. లేకపోతే దయచేసి నువ్వు కదలిని మర్చిపోవడమే మంచిది అన్నాడు మంకనుడు. ఆమెని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని మహారాజు ప్రమాణం చేశాడు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మహాముని రాజుకు కదలికి ఆశ్రమంలోనే శాస్త్రోక్తంగా వివాహం చేసేశాడు. రాజు వెంట వెళ్ళిపోయే సమయంలో కదలితో ఆమె చెలికత్తెలు, రాజుల అంతఃపురాలు బంగారు పంజరాలని చెబుతారు. నీకక్కడ సుఖంగా ఉంటుందో ఉండదో. ఒకవేళ నీకు సుఖంగా లేకపోతే తిరిగి ఇక్కడికి వచ్చేయి. అయితే నిన్నిక్కడ చేర్చడానికి తోడెవరూ ఉండరు. అందుచేత వెళ్ళేటప్పుడు దారి పొడుగున ఈ ఆవాలు రాలుస్తూ వెళ్ళు. అవి త్వరలోనే మొలిచి మొక్కలవుతాయి. ఆ మొక్కలు చచ్చిపోయినా వాటి పక్కనే మళ్ళీ కొత్త మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. వాటి ఆనవాలుతో నువ్వు నీ ఆశ్రమాన్ని చేరుకోవచ్చు అంటూ ఒక ఆవాల మూటని కదలికి ఇచ్చారు. రాజు తన కొత్త భార్యతో బయలుదేరి మధ్యరాజ్యం చేరాడు. దారి పొడవున కదలి ఆవాలు రాలుస్తూ వెళ్ళింది. కదలి వచ్చింది మొదలు రాజు తన పెద్ద భార్య ముఖమే చూడడం మానేశాడు. సభ చాలించగానే కదలి ఉండే మందిరానికి వెళ్ళేవాడు. అక్కడ నృత్యగాన వినోదాలు జరిపించుకునేవాడు. అక్కడే భోజన సేనాదులు చేసి తీరిక సమయాల్లో సభకి హాజరయ్యేవాడు. ఇదంతా చూసి పట్టపురానికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆమె మంత్రిని పిలిపించింది. బాబు, రాజుగారు కొత్త భార్య మోజులో పడి పట్టపురాణినైన నన్ను వదిలిపెట్టేశారు. దయచేసి ఆవిడను తొలగించే సాధనం చూడండి అని కోరింది. ఈ మాటలు మంత్రికి చెవుల్లో సీసం కరిగించి పోసినట్టయింది. ఆయన, అమ్మ, అటువంటి నీచమైన పనులు చేయడానికి సన్యాసులు బోలెడంతమంది ఉన్నారు. దయచేసి మీరు నన్నెందుకు ఇలా అడుగుతున్నారు? వారినే అడగండి అన్నాడు. రాణి వెంటనే తన పొరపాటు తెలుసుకుంది. రాజ్యాంగానికి సంబంధించిన విషయం కదా అని మీతో చెప్పాను. కూడని పని అయితే నేను మాత్రం ఎందుకు చేయమంటాను అంటూ పశ్చాత్తాపడ్డట్లు నటించింది. ఆ తర్వాత పట్టపురాణి తన పరిచారికల ద్వారా ఒక సన్యాసిని రహస్యంగా తన అంతఃపురానికి రప్పించింది. దానికి అంతులేని ధనాన్ని ఆశ చూపింది. ఎలా అయినా కదలిని హతమార్చే ఉపాయం చూడమన్నది. ఈ సన్యాసిని మందులు మాకులు పెట్టడంలో ఆరితేరినది. పట్టపురాణి ఇస్తానన్న డబ్బుకు ఆశపడి చిన్నరాణిని చంపడానికి మాట ఇచ్చింది. కానీ అంత పని చేస్తే తన పీకల మీదకి వస్తుందేమో అని భయపడింది. అందుచేత ఆమె ఆ ఊళ్ళోనే ఉండే ఒక మంగలి వద్దకు వెళ్ళింది. అతని సహాయం కోరింది. చిన్నరాణిని కడతెచ్చావంటే పెద్దరాణి నాకు ఇచ్చే దాంట్లో సగం నీకు ఇస్తాను అన్నది సన్యాసిని మంగలితో. మంగలి కొంచెం ఆలోచించింది. చిన్నరాణిని చంపడం అంటే మాటలు కాదు,
ఆమె అంటే రాజుకు పంచ ప్రాణాలు. కానీ ఒక ఉపాయం చేయవచ్చు. రాజు చిన్నరాణిని వదిలేసే ఉపాయం చేస్తే పెద్దరాణి తృప్తి పడుతుందేమో కనుక్కో అన్నాడు. సన్యాసిని పెద్దరాణికి ఈ మాట చెప్పింది. చిన్నరాణి ప్రాణాలతో ఉండగా రాజు ఆమెను వదిలిపెట్టాడు. అందుచేత చంపేయమన్నాను. కానీ రాజు ఆమెను వదిలిపెట్టే పక్షంలో నాకు అంతకంటే ఇంకేం కావాలి అన్నది పెద్దరాణి. ఒక రాత్రి మంగలి శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ పాతేసిన శవాల తాలూకు పుర్రెలు, ఎముకలు కొన్ని తవ్వి మూట కట్టుకొని తెచ్చాడు. ఆ మూటని తీసుకొని మంగలి పెద్దరాణి వద్దకు వెళ్ళాడు. అమ్మ, ఈ మనిషి ఎముకలను చిన్నరాణి గారి పాకశాలలో అటక మీద రాత్రిపూట రహస్యంగా పెట్టించండి. ఆ తర్వాత రాజుగారితో చిన్నరాణి గారు పిశాచి అని తెలిసినట్టు చెప్పండి. ఇల్లంతా పరీక్షించమనండి. ఈ ఎముకలు దొరికాక వారే నమ్ముతారు. ఆ తర్వాత తప్పక చిన్నరాణిని వెళ్ళగొట్టేస్తారు. అప్పుడు మీరు సుఖంగా ఉండవచ్చు అన్నాడు. పెద్దరాణి సంతోషించింది. అంతులేని బంగారాన్ని మంగలికి మూటగట్టి ఇచ్చింది. మంగలి యుక్తి పారింది. కదలి పిశాచి అంటే మొదట రాజు నమ్మలేదు. కానీ పాకశాలలో అటక మీద మనిషి ఎముకలు దొరికాక ఆయనకు పెద్ద భార్య మాటలపై నమ్మకం కుదిరింది. ఆయన కదలిని కట్టుబట్టలతో వెళ్ళగొట్టేశాడు. అయితే కదలి మాత్రం ఆవమొక్కల ఆనవాలును బట్టి కాలినడకన మంకణముని ఆశ్రమాన్ని చేరుకుంది. రాజు తన రెండో భార్యను వెళ్ళగొట్టేశాడన్న వార్త ఊరంతా పొక్కింది. దీనికోసం కనిపెట్టుకుని ఉన్న మంగలి గబగబా బయలుదేరి రాజదర్శనార్థం వెళ్ళాడు. ఒక రహస్య విషయం రాజుగారికి స్వయంగా చెప్పాలని అన్న మీదట రాజు మంగలిని తన వద్దకు రానిచ్చాడు. ఎంత అన్యాయం జరిగిపోయింది మహారాజా! ఏ పాపం ఎరగని ఇల్లారిని వెళ్ళగొట్టేశారా? ఇందులో నేను తెలియక చేసిన ద్రోహం కూడా ఉన్నట్లు నాకు అనుమానం తగిలి జరిగినది ఏలిన వారికి మనవి చేసుకుందామని వచ్చాను అన్నాడు మంగలి. నువ్వేం చేశావురా? తొందరగా చెప్పు అన్నాడు రాజు ఆదుర్దాగా. 2 రోజుల క్రితం పెద్దరాణి గారు నన్ను పిలిచారు. ఎక్కడన్నా మనిషి ఎముకలుంటే పట్టుకురమ్మన్నారు మహారాజా. సరే అని తెచ్చి ఇచ్చాను. ఇంత పని జరుగుతుందని నాకేం తెలుసు అని వలవలా ఏడవసాగాడు మంగలి. రాజు వాడిని ఊరడించి వాడికి పెద్ద బహుమానాన్ని ఇచ్చి పంపేశాడు. తరువాత పట్టపురాణిని ఖైదులో ఉంచి విచారణ జరిపించాడు. చిన్నరాణి మీద కుట్ర చేసినట్లు ఆమె ఒప్పుకుంది. రాజు ఆమెను పట్టపురాణి పదవి నుంచి తొలగించాడు. తరువాత ఆయన మంకణ మహాముని ఆశ్రమానికి వెళ్ళి మహామునికి సాష్టాంగపడ్డాడు. కదలీకి క్షమాపణ చెప్పుకున్నాడు. ఆమెను మళ్ళీ తెచ్చుకొని ఆమెను పట్టపురాణి చేసి ఆమెతో చాలా కాలం పాటు సుఖంగా జీవించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.